అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమానస్య విభీషణ కృపాచార్యస్య పరశురామం సప్తైత చిరంజీవనం. చిరంజీవనం అంటే ఎప్పటికీ మరణం లేకుండా ప్రాణాలతో బ్రతికే ఉండడం. మన హిందూ పురాణాల ప్రకారం మరణం లేకుండా ఎప్పటికీ బ్రతికే ఉండే వరాన్ని పొందిన వారు 7 ఆ 7 ఎవరెవరో, వారి విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, అశ్వత్థామ. పాండవులకు కౌరవులకు యుద్ధ విద్యలు నేర్పే గురువు ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుని పుత్రుడే అశ్వత్థామ. అశ్వత్థామ కూడా యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడే. అశ్వత్థామకు నుదుటిపై ఒక రత్నం ఉంటుంది. అది ఈశ్వరుని కటాక్షం వలన పొందింది. అశ్వత్థామకు కొన్ని అతీంద్రియ శక్తులు ఉంటాయి. అయితే వాటిని అశ్వత్థామ సరైన రీతిలో వినియోగించక ధృతరాష్ట్రంతో చేరి పాండవుల కుమారుల మరణానికి కారణమవుతాడు. పాండవుల పుత్రులను చంపిన అశ్వత్థామను శ్రీకృష్ణుడు ఈ విధంగా శపిస్తాడు. నీవు ఎప్పటికీ చనిపోకుండా, ఎలాంటి దక్షత లేకుండా బికారివై అనాథవై సంచరించదువు. నీ శరీరం అనేకమైన వ్యాధులకు నిలమై ఉండును. ఎప్పటికీ నయం కాని వ్యాధులతో కుళ్ళిన శరీరంతో మరణం కోసం ఎదురు చూస్తావు. అయినప్పటికీ నీకు మరణం దరిచేరదు. నీవు బ్రతికే ఉండువు అని చెప్పించాడు. సో దీనిని బట్టి అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడనమాట. నెంబర్ 2, బలిచక్రవర్తి. బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని తలబెట్టినప్పుడు బ్రాహ్మణులకు ఏది కోరితే అది దానం ఇవ్వాల్సిన ఆచారం ఒకటి ఉంటుంది. అయితే బ్రాహ్మణులను పిలిచి వారు కోరినది దానం ఇస్తుంటాడు బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుని రూపంలో వచ్చి 3 అడుగుల స్థలం అడుగుతాడు. దానికి సరే అంటాడు బలిచక్రవర్తి. అయితే ముందుగా చిన్న పిల్లాడిలా ఉన్న వామనుడు ఆకారం మారుస్తూ ఎంతో పెద్దగా అయిపోతాడు. 2 అడుగులుగా ఆకాశం భూమి తీసుకుని 3వ అడుగు ఎక్కడా అని అడుగుతాడు వామనుడు. దానికి బలిచక్రవర్తి తన తలపై 3వ అడుగు పెట్టమని శిరస్సును చూపిస్తాడు. శిరస్సుపై పాదం పెట్టిన వామనుడు బలిచక్రవర్తిని పాతాళ లోకంలోకి నెట్టేస్తాడు. పాతాళ లోకంలో బలిచక్రవర్తి ఇంకా బ్రతికే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. నెంబర్ 3, వ్యాస మహర్షి. త్రేతాయుగంలో పుట్టి ద్వాపర యుగాన్ని నివసించి కలియుగానంతరం వరకు ప్రాణాలతో ఉండే వరాన్ని పొందారు వ్యాస మహర్షి. మహాభారతాన్ని రచించిన వ్యక్తి ఈ వ్యాసుడే కావడం విశేషం. నెంబర్ 4, హనుమాన్. కేసరి మరియు అంజనాదేవిల గారాల కొడుకు హనుమాన్. పంచభూతాలలో ఒకడైన వాయువు ఇచ్చిన వరం ఆధారంగా జన్మించినవాడు కాబట్టి వాయుపుత్రులని కూడా పిలుస్తారు. రామాయణంలో హనుమంతుడి పాత్ర చాలా కీలకమైనది. హనుమంతుడు లేని రామాయణాన్ని మనం ఊహించలేము. రావణుడు సీతను అపహరించిన తరువాత ముందుగా హనుమంతుడే సీత జాడను తెలుసుకుంటాడు. అలాగే రావణుడితో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుని కోసం ఏకంగా సంజీవిని పర్వతాన్ని తీసుకుని వస్తాడు మారుతి. సీతారాములకు అత్యంత పరమ భక్తుడైన మారుతిని చిరంజీవిగా వర్ధిల్లమని దీవిస్తుంది సీతాదేవి. ఇప్పటికీ మారుతి హిమాలయాల్లో బ్రతికే ఉన్నాడనే వాదన కూడా ఉంది. నెంబర్ 5, విభీషణుడు. రామరావణ యుద్ధంలో రాముడికి అండగా నిలిచిన రావణుడి సోదరుడు ఈ విభీషణుడు. రావణుడి మరణం తర్వాత లంకకు రాజుగా ప్రకటించబడతాడు విభీషణుడు. లంకా రాజ్యం క్షేమం కోసం విభీషణుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడని వరాన్ని ప్రసాదిస్తాడు శ్రీరాముడు. నెంబర్ 6, కృపాచార్యుల వారు. మహాభారతంలో ఉన్న పాత్రలన్నింటిలో అతి ముఖ్యమైన పాత్రలలో ఒకటి ఈ కృపాచార్యుల వారి పాత్ర. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడిన వ్యక్తి. అర్జునుడి మనవడు, అభిమన్యుడి పుత్రుడు అయిన పరీక్షిత్ మహారాజుకి యుద్ధ విద్యను నేర్పించింది కృపాచార్యుల వారే కావడం విశేషం. నెంబర్ 7, పరశురాముడు. విష్ణువు అవతారాలలో 6వ అవతారంగా చెప్పబడతారు పరశురాముడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి వీరులకు యుద్ధ విద్యలు నేర్పిన గురువు ఈ పరశురామ ప్రభువు. బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వైష్ణవాస్త్రాలను పొందిన 2వ వ్యక్తి కూడా పరశురాముడే. రావణుడి కొడుకు మేఘనాథుడు, పరశురాముడు మాత్రమే ఈ 3 దివ్యాస్త్రాలను పొందిన వ్యక్తులు. కలియుగంలో యుద్ధ కళలను నేర్పేందుకు పరశురాముడు మళ్లీ జన్మిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా ఈ 7 చిరంజీవులుగా వర్ధిల్లుతారని పురాణాలు చెప్తున్నాయి.